మీరేమన్నా ఫలానా క్యారెక్టర్ నేను చేయను అని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉండుంటాయి కదా? లేదు. కాకపోతే ఒకటి ఈవీవి గారిది జంబలకడ పంప మాత్రం కొంచెం భయపడ్డాను. చెయ్యను అని చెప్పలేదు, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నేను చెయ్యను అని చెప్పలేదు. కానీ నా సందేహం చెప్పాను, సార్ నేను అన్నీ మరి మిడిల్ క్లాసు వైఫ్ క్యారెక్టర్ మంచి మదరస్గా వేస్తున్నాను కదా, ఇలా అంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అని ఆయన హలో బ్రదర్లో కూడా అన్నపూర్ణ గారిని మొత్తం కుక్క పిల్లిచ్చి భలే చేయించారు ఆయన. అదే అంటే కొత్తతనంలో అది మంచి పేరు వచ్చింది నాకు. ఆ జంబలకడ పంపకి మంచి పేరు వచ్చింది. అవును. ఇతర అమ్మలు ఉంటారు కదమ్మా, అమ్మ క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా అంటే ఎక్కువ క్యారెక్టర్లు వీళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు ఇవన్నీ ఉండేవా అసలు ఇండస్ట్రీలో? ఉంటాయి. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంకొకళ్ళని చూసి బాధపడ్డము, ఇంకొకళ్ళని చూసి అసూయపడ్డము అనేది అసలు చిన్నప్పటి నుంచి లేదు నాకు. అది అసలు ఆలోచన కూడా నాకు రాదు. నా దగ్గర ఎంత ఉంది, నా సంసారం ఎంత ఉంది, అంతవరకే తప్ప అయ్యో నన్ను దాటి ఆవిడ వెళ్ళిపోతుంది, పెద్ద పెద్ద వేషాలు వేసుకుంటుంది అన్న ఆలోచన నాకు అసలు ఎప్పుడు రానే రాదు. ఆ థాట్ అసలు ఎప్పుడు నా బ్రెయిన్కి రాదు, అసలు నేను ఆలోచించను. నేను ఈ రోజు గడిచిపోయింది, ఈ రోజు గడిచింది, రేపటి గురించి బాగుంటారా నువ్వే ఉన్నావు అనుకుంటాను అంతే. అంటే ఎక్కువ గడవడం గడవకపోవడం దగ్గరే ఉండిపోయింది మీ ఆలోచన. అంతే అంతే. ఇల్లు గడవాలి, అంతే, బాధ్యతలు తీరాలి, అంతవరకే, అంతే. అంతకు మించి ఏం ఆలోచించలేదు. ఎప్పుడు కూడా కోరికలు అసలు ఇల్లు కొనుక్కుందామనో కార్లు కొనుక్కుందామనో స్థలాలు అలా స్థలాలే కొనుక్కోవాలని ఆలోచన ఉండుంటే అసలు చెన్నైలో సగం చెన్నై కొనుక్కొని ఉండేదాన్ని నేను. అంత డబ్బులు వచ్చాయమ్మా, బాగా సంపాదించారు. అవును, అలాగ ఉండేదాన్ని. అప్పుడంతా తక్కువే కదా, నాకు తెలిసి కిలో మాంసం 2 రూపాయలు. మరి అప్పుడు కూడా తినడానికి తిండి లేక మా పెద్దబాబు పుట్టిన తర్వాత అవస్థలో పడుతుంటే మా ఆయన ఫ్రెండ్ జోసఫ్ అని, ఆయన డ్రైవరు, కారు డ్రైవరు, లలిత శివజ్యోతి కంపెనీలో. వాళ్ళిద్దరూ ఒక పరిచయం అయ్యి ఎక్కడ అంటే మాది రామచంద్రపురం, మాది పెద్దాపురం అని. అయ్యో మనం ఒకటేనా. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడం అలాగ ఉండి అతను ఆ బేటా తీసుకొచ్చి ఇచ్చేవాడు అన్నమాట. అప్పుడు ఎంత 2 రూపాయలు ఎంతో బేటా అనుకుంటాను డ్రైవర్కి. వాళ్ళ లలిత శివజ్యోతి కంపెనీలో బేటా తీసుకొని నేను బిడ్డని కానీ ఇంట్లో ఉన్నాను, ఆకలి, డబ్బులు లేవు, నేను వర్క్కి వెళ్ళలేను. అటువంటి పరిస్థితుల్లో వచ్చి ఆ రూపాయన్నర ఇచ్చేవాడు అతను. ₹10 తను పెట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చేవాడు అనమాట. ఇస్తే మా ఆయన వెళ్ళి ఆ బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చి అప్పుడు వండుకునేవాళ్ళం. ఆ దాంట్లోనే అప్పుడు మాంసం ఎంత ₹2 కిలో, ఒక ½ కిలో మాంసం తెచ్చుకొని కైమా తెచ్చుకొని అలాగా తిన్నాం. అలా ఎన్ని రోజులు అతను చూశాడు మా ఆయన ఫ్రెండ్ జోసఫ్. ఎంత పెద్ద విషయం అమ్మా. మరి ఆయన తర్వాత అంటే మళ్ళీ మీరు తిరిగి ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి చాలా సార్లు. వాళ్ళు తర్వాత ఇక్కడ ఆవిడేమో దీంట్లో పనిచేసేది, కళ్యాణి హాస్పిటల్లో వర్క్ చేసేవారు ఆవిడ నర్సుగానే. తర్వాత పిల్లలు తీసుకొని వాళ్ళు రామచంద్రపురం వెళ్ళిపోయారు, మొత్తం ఫ్యామిలీ చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యి. తర్వాత ఆయన పోయిన తర్వాత ఎప్పుడైనా ఆవిడ మేము వెళ్ళినప్పుడు మాత్రం రామచంద్రపురం వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉండే వచ్చేవాళ్ళం అందరం. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, మీరు అంత సినిమాలు ఉండి కూడా చేతిలో పెద్దబాబు పుట్టినప్పుడు అప్పటికి సినిమాలు ఎక్కువ లేవు కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు. అవును. తర్వాత ఏం లేవుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేవనుక మేము పడిన కష్టాలు ఎవరు పడి ఉంటారు అసలు. ఉదాహరణకి ఆయన అంటే ఆర్థికంగానే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగకూడదు, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము బతకాలి, మాకు ఇదే. దాంతో మరి ఎక్కడ ఏవిఎం స్టూడియో, ఎక్కడ అమ్యూజికర్, ఎలా వెళ్తారు? 10 పైసలు బస్సు టికెట్ లేదు మా దగ్గర. ఆయన నేను కబుర్లు చెప్పుకుంటూ జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, అంతంత దూరాలు నడుచుకొని. ఎన్ని కిలోమీటర్లు బాబు. మరి అలాగా లైఫ్ చాలా చేసాం, చాలా కష్టాలు పడ్డాం. కష్టాలు అంటే అసలు అంతా ఇంత కష్టాలు కాదు, మేము పడిన కష్టాలు. నేను మా ఆయన ఇద్దరం. అప్పుడు ఈ పరిషత్తులకి ప్రైజులు వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ కప్పులు అమ్మేసుకొని, మెళ్ళో సూత్రాలు అమ్మేసుకొని పడ్డాం. నానా అంత కష్టాలు పడలేదు మేము. ఏ రోజు కుంగిపోలేదు అయితే? లేదు, ఎప్పుడు బాధపడలేదు. కానీ ఏదో వర్క్ వస్తుంది, చేసుకుంటున్నాం, దాంతోనే గడుస్తుంది. వచ్చినప్పుడు కాసేపు
అలా కూర్చొని సరేలే రేపు ఏదో జరుగుతుందిలే అని అనుకోవడం అంతే. కానీ దాదాపు భారం బాధ్యత అంతా మీ మీదే పడింది కదా. నా మీద పడింది. అది కూడా అంటే ఒక విధంగా చూస్తే ఆయన ఇల్లు చూసుకున్నారు, అంటే కొంతవరకు పిల్లల్ని చూసుకోవడం అని చేస్తాను. మీరు లేనప్పుడు అది. కానీ పిల్లల్ని చదివించి తీర్చిదిద్ది వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండేలా చూసారంటే అవును, అది మీరు చాలా గొప్ప విషయం కదమ్మా. సో అయితే మరి తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ మీరు పిల్లలు పుట్టేశాక? అప్పుడే మా పెద్దబాబు కడుపున పడిన తర్వాతే మా వాళ్ళు తీసుకొని వెళ్ళి డెలివరీ మా ఇంట్లోనే జరిగింది. మా పెద్దబాబు డెలివరీ మా ఇంట్లోనే జరిగింది, పుట్టింట్లోనే జరిగింది. ఏమిటో మానవ సంబంధాలు, జీవితం ఇవన్నీ చూస్తే అంటే అర్థం కాదమ్మా అవి. మీరు చూసిన జీవితంలో ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి అమ్మా. ఏంటి లైఫ్ అర్థం ఏంటి, మీనింగ్ ఏమిటంటే? ఏదో వచ్చాము, జరిగింది, అలాగ ఇన్ని సంవత్సరాలు గడిపేసాము. ఇంకా ఈ ఆఖరి క్షణాల్లో అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా అని అనుకుంటాను అంతే. ఇప్పుడు దేవుడు దయ వల్ల ఇంతవరకు హ్యాపీగా మనం నడిపించాడు. ఇంతకన్నా లేని వాళ్ళు, మనకన్నా హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం బెటర్గానే ఉన్నాం అనుకుంటాను నేను ఇప్పుడు. కానీ పోలికి వచ్చినప్పుడు అలా రాదు కదా. మనతో పాటు ఇతర సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, మనం వాళ్ళ ఇండస్ట్రీకి ఒకసారి వచ్చాం, వాళ్ళు చూడు ఎంత కట్టేసుకుని ఎంత ఎదిగిపోయారు, పెద్ద పెద్ద రోల్స్ చేస్తున్నారు. నాకు రాలేదనే పోలికే వస్తుంది చాలా మందికి. అవును, కానీ నాకు రాదు, నాకు అది రాదు, అస్సలు రాదు. అంటే మీ సంస్కారం, మీ ఆత్మవిశ్వాసం, భగవంతుడి యందు మీకుండే అవును విశ్వాసమే కదమ్మా. లేకపోతే అంతగా మీరు అన్నట్టు నిజంగా పుస్తలమ్ముకుని వెండి కప్పులు గెలుచుకుని కష్టంగా అపురూపంగా సంపాదించుకున్నవన్నీ అమ్మేసుకుని ఇంట్లో ఉండడం అంటే చాలా. ఇప్పుడు చెన్నైలో ఇల్లు ఉందమ్మా? ఇల్లు ఉంది. నేను ఇల్లు కట్టేటప్పుడే మా అబ్బాయికి చెప్పాను, ఒరేయ్ నాకు షోకేస్ కట్టాలని. మొత్తం షీల్డ్ అన్నీ అలాగుంటాయి, ఇంటికి వెళ్ళగానే ముందుకు సార్ అలా చూసుకుంటారు సినిమాల్లో వచ్చిన షీల్డ్ అన్నీ. మీకు బెస్ట్ కొడుకు ఎవరు చెప్పండి సినిమాల్లో? అందరూ కొడుకులే, ఎవరో అని చెప్పలేము మనం. అందరూ బాగుంటారు, ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు అమ్మయ్య. అది వీళ్ళు బాగున్నారు బాగోలేరని కాదు, అందరూ కూడా తమిళ్ కానీ తెలుగు కానీ. ఒకసారి లెక్క పెడదామా. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, మన సత్యరాజ్ గారు, విజయకాంత్. అన్యాయంగా వెళ్ళిపోయారమ్మా ఆయన. అవును, నాకు విజయకాంత్ గారు ఫస్ట్ షూటింగ్ అయిన తర్వాత అందరికీ బట్టలు పెడతారు అనేది ఆయన షూటింగ్లోనే చూశాను నేను. విజయకాంత్ గారు పెడతారా? అవును. ఆహా, ఎలా అమ్మా? టాప్ టు బాటం మొత్తం యూనిట్ అందరికీ బట్టలు పెడతాడు ఆయన షూటింగ్ లాస్ట్ డేని. అప్పుడే తెలుసు నాకు, ఓహో ఇలా ఇస్తారన్నమాట. సో అలా మీకు చీర పెట్టారా? ఇలా అలాగే లేని వాళ్ళకి అందరికీ కూడా కుట్టు మిషన్లు, ఈ సైకిళ్ళు, ఇవన్నీ చాలా హెల్ప్ చేసేవాడు. చూడండి ఎంత మహానుభావుడు ఆయన. ఎందుకమ్మా అంత తొందరగా వెళ్ళిపోవాలి? మరి ఆయన పార్టీ పెట్టారు, పుట్టినరోజు చాక్లెట్ మిఠాయి తీసుకొచ్చి లడ్డు ఇస్తున్నారు ఎవరో ప్రొడక్షన్ బాయ్స్. ఏంటి విశేషం అంటే, కెప్టెన్ పొరందనాడమ్మా అన్నారు. ఏంటంటే అదే విజయకాంత్ గారి పుట్టినరోజు అమ్మా ఈరోజు, మేము ఇలాగ ఉన్నామంటే ఆయనే కదమ్మా మాకు ఇగో ఈ పోర్డు ఇవన్నీ ఇచ్చారు, ఈ బళ్ళు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, ఈ వ్యాన్లు ఇవన్నీ, మరి మేము ఉన్నామంటే ఆయనే కదా మా కారణం అని అన్నాడు. అలాంటి హెల్ప్లు ఆయన చాలా చేశారు. తెలుగులో ఎవరమ్మా మీకు బాగా ఇష్టమైన కొడుకు? అందరూ ఇష్టమే, ఎవరు ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళని ఎవరని మనం చెప్పగలం. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టు నాకు ఇష్టమే. ఎవరని వీళ్ళు ఎక్కువ ఇష్టమా వీళ్ళు కాదా అని నేను చెప్పలేను. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ క్లోజ్గాను ఉండను, అలాగని దూరంగాను ఉండను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. కానీ మీ చుట్టూ ప్రపంచంలో చాలా చూసుంటారు కదా మీరు తొణకకుండా ఇలా ముందరికి తల ఉంచుకుని తల దించుకుని వెళ్ళిపోయినా కూడా చుట్టూ ఉండే ప్రపంచం చాలా రకాల కథలు, చాలా రకాల ఉదంతాలు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు స్పందించేవారా? కోపం వచ్చేదా, మీకు బాధ వచ్చేదా? అంటే ఫలానా వాళ్ళు సావిత్రి గారి గురించి మాట్లాడతారు, చాలామంది హీరోయిన్ల జీవితాలు, జిక్కీ గారి జీవితం మాట్లాడతారు, కానీ మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం కదా, మనం మాట్లాడలేం, మనం తిరిగి మాట్లాడలేం, మాట్లాడకూడదు కూడా. నోరు మూసుకొని ఊరుకున్నంత ఉత్తమం లేదనుకుంటాను నేను. ఎందుకంటే దానివల్ల ఇంకా లేనిపోయిన తలకాయ నొప్పులు. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు, అనవసరంగా ఎందుకు వీళ్ళందరూ ఇలాగ లేని అన్నీ బయటకు లాగుతారని బాధపడతాను, నాలో నేనే బాధపడతాను తప్ప అది ఇంకొకరితో పంచుకోను నేను ఎప్పుడున్నా. ఎందుకు వీళ్ళకి అయిపోయింది జరిగిపోయింది దాని గురించి వీళ్ళు మళ్ళీ తవ్వుకుంటారు ఎందుకు అనుకుంటాను తప్ప నేను ఇంకెవరితోటి దాని గురించి డిస్కస్ చేయను అసలు నేను.
ఇప్పుడు మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారమ్మా మీరు? వేరే ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అలా ఉండేవి కదా, చాలా సందర్భాలు ఉండుంటాయి కదా. మరి పిల్లలు ఇంట్లో, మీ వారు ఆయన ఎక్కడ ఒప్పుకుని పంపించేవారు? పంపించేవారు. అంటే చాలా చోట్ల పెళ్ళైన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు. అంటే ఇంట్లో భర్తలు చెప్పలేం కదమ్మా, కొంతమంది వద్దు అక్కర్లేదు అనొచ్చు, కానీ ఆయన గొప్ప మనసు అయింది. మిలిటరీ అయినా కూడా మా ఆయన ఇదిగానే ఉండేవాడు, హ్యాపీగానే అవుట్డోర్లో వెళ్ళి వచ్చేసింది. కాకపోతే నాకు వచ్చిన కంపెనీలు అన్నీ మంచి మంచి కంపెనీలు, విశ్వనాథ్ గారి కంపెనీ కానీ, జంధ్యాల గారు కానీ, ఇలాంటి కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. అవుట్డోర్ వెళ్ళినా కూడా వర్క్ చేసుకున్నామా, వచ్చామా, మళ్ళీ రూమ్లోకి వెళ్ళామా, అంతవరకే. వర్క్ అయిపోయిందా హ్యాపీగా ఇంటికి పంపించేసేయడం. ఇది మరి స్త్రీలకి సురక్షితమైన ప్లేస్ కాదంటారు ఇండస్ట్రీ, మీరు ఒప్పుకుంటారు అలా? ఏమోనమ్మా, నాకు అంత దూరం నేను ఆలోచించలేదు ఎప్పుడు, ఆలోచన కూడా రాదు నాకు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక చిన్న జీవితం అక్కడ అలా గిరిగీసుకొని ఆ గిరిలోనే నేను ఉన్నాను తప్ప అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను. ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, ఏదైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవడు మనల్ని ఏం చేయడు. ప్రపంచంలో అంతే, అది మన ఇష్టం లేనిదే ఎవడు మన దరిదాపులకు రాడు. ఇప్పుడు వాడు ఎలా వచ్చినాడు, మనం కళ్ళు ఎరచేసి అలా చూసినా వాడు అక్కడే ఉంటాడు, ఒక అడుగు ముందుకు రాడు ఎవడను. ఒకవేళ మన మీద ఇష్టం లేదనుకోండి, వాడి సర్కిల్లోనే మనల్ని వేరు పెడతాడు తప్ప ఇండస్ట్రీ మొత్తం చెప్పలేడు కదా. అవును, ఇండస్ట్రీ మొత్తం పబ్లిసిటీ చేసి ఈవిడ అలాగే ఇలాగని చెప్పుకోలేడు కదా. కరెక్ట్. వాడి పరిధిలోనే వాడు మనకి వేషాలు ఇవ్వడం, అంతవరకే, అంతే తప్ప ఎవరు మనల్ని వాడి పరిధిలో వేషాలు ఇవ్వడం అనేది కూడా ఒక విధమైన హింసే అమ్మా అది. ఎందుకంటే ఎవరో నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఇవ్వని వేషాలు అంటే తప్పే కదమ్మా. తప్పే ఏమైనా ఇంకంతే, అంతటితో ఆపేయడమే ఇంకంతే, దాని గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు. అది మాత్రం నాకు బాగా అనుభవం. చూసి ఇలా కళ్ళు ఎరచేస్తే అక్కడే ఆగుతాడు వాడు, ఎందుకు ముందుకు వస్తాడు, అంతే. దాన్ని తప్ప మనం ఏం చేయలేము, ఎవరు మనల్ని వేలు పెట్టి చూపించేంత పరిస్థితి మనం తెచ్చుకోం కదా. చాలా జీవితం చూస్తారమ్మా మీరు, అంటే అఫ్ కోర్స్ మీ వయసుకి తగ్గట్టే మీరు చూశారు, అయినప్పటికీ చాలా లోతుగా జీవితం సారం అర్థం చేసేసుకున్నారు మీరు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తారు కదమ్మా మీరు, ఏంటి మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి? జాబ్ సాటిస్ఫాక్షన్. మంచి క్యారెక్టర్ వేసాము. అవును, జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టరు. మా పేర్లు, అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం, అలాగా జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. మరి అంకుల్ అమ్మా లేరు, ఆయన పోయి 97లోనే పోయారు ఆయన. అయ్యో, మీరు ఒంటరి అయిపోయారు తర్వాత. పిల్లలతోటే కదా? పిల్లలే నా జీవితం, నా మనవలు, నా మనవరాళ్ళు, వాళ్ళతోటి జరిగిపోతుంది. 97 అంటే చాలా ఏళ్ల క్రితం అమ్మా, 26 ఏళ్ళు 27 ఏళ్ల క్రితం. మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు? ఉంటాయి జ్ఞాపకాలు. అంటే ఎందుకంటే 15వ ఏట ఆయనతో ప్రయాణం మొదలు పెట్టారు. ఎలా చనిపోయారమ్మా? ఇది షుగరు చనిపోయారు. చాలా బాధాకరం, కష్టం మీకు. తర్వాత ఎలా మిమ్మల్ని మీరు సంభాళించుకుని ఇంకా జీవితంలో కొత్త? మీరు నమ్మరు, ఆయన చనిపోయిన 5వ రోజున నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి. వర్క్ ఇది చేయలేం కదా, మోహన్ బాబు గారి సినిమాకి 5వ రోజున. వర్కే కదా, వర్క్ సఫర్ చేయలేం మనం. మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేం కదా, అవతల ఎంతమంది కాంబినేషన్. 5వ రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది. వాళ్ళు దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఏదో జరిగిపోతుంది. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను, ఎందుకంటే ప్రొడ్యూసర్ లేనిదే మనం లేము. సో డెఫినెట్గా మంచి ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీగా ఉండాలి, అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను. అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఇంకా మీరు మరి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు, మెమెంటోలో అవార్డులు చూసేశారు, కావాల్సిన వాటెవర్ డబ్బులు అవి చూసేశారు. ఇప్పుడు మీరు ఎంచుకోండి, మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు? ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు?
ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకి నేను చెప్తాను అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో. మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్, ఒక టడడన్ మెట్టు దిగుతూ ఫాస్ట్గా వచ్చి కాటన్ చీర కట్టుకుని హైనెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి నాకు. అది మీ ఆలోచన. ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన. మీ ఆలోచన చెప్పండి. బాగా ఓల్డ్ క్యారెక్టర్, బాగా ముసీలుది అయిపోయి వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి. అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా. మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్, ఎవర్ గ్రీన్, డైనమిక్గా కనిపిస్తారు. మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు, అలా ఉన్నారు మీరు. కాబట్టి ఆ క్యారెక్టర్ అఫ్కోర్స్ నటిస్తారులేండి, కానీ చెప్తున్నాను. కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి, మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు, పారిపోలేదు కదా. కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశాను, ఎందుకు వచ్చాను దేవుడు అని వెళ్ళిపోలేదు. ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు, అత్యాసలకు పెట్టుకోలేదు. ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి. అండ్ ఎప్పుడు ఏది మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు. సరే, ఒక జీవితాన్ని నమ్ముకున్నారు, దాన్నే మీ లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు. సో ఎంత గొప్ప విషయం అమ్మ. మీ వంటకాలు చాలా బాగుంటాయి, చూశాను. ఎవరు నేర్పించారు మీకు వంట? ఎవరు నేర్పించలేదు, నేను ఇంట్లో చేసుకోవడమే. మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి. నేనేం చూసానంటే పప్పు చూసాను ఆ మధ్య, ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది ఒకటి పెట్టారు, అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగల మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని. జనాలకు అది ఒకటి నచ్చింది. అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టు చేస్తారండి మీరు, గబగబాను ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి, ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు. సోదు ఉండదు అసలు. అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది. ఆ కూర ఫుల్ వండి ఇది చూసారా ఎంత బాగుందో అని, అది కమ్మగా ఉడికి రెడీగా ఉందని. అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒకరోజు భోజనానికి. మనం చేస్తాం. నా ఇంటికి కాదు, నా రూమ్కి. ఇల్లు అంటే మళ్ళీ చెన్నై. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారమ్మా హైదరాబాద్లో? అంటే ఇవాళ పొద్దున్నే వచ్చాను ఊరి నుంచి. ఓకే, వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను నేను, షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్? ఉంటుంది, షూటింగ్స్ ఉన్నాయి కదా. అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల షూటింగ్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు, ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పొద్దుట లేచి ఏం చేస్తారమ్మా పిల్లలు ఇప్పుడు? వర్క్ చేసుకుంటున్నారు అందరూ. మా పెద్ద మనవడు షిప్లో ఇంజనీరు ఒకడు, ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు, నా మనవరాలు టీచరు, తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు చిన్నది ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది, దానికి జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఘనత అంతా జానకమ్మదే. ఏముంది, దేవుడు ఉన్నాడు వెనకాల. ఎంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా. మాట్లాడి చెప్పండి. అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడా కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని. అంటే మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ, కానీ ఎక్కడా మీరు పొందిగ్గానే ఉన్నారు. ఎక్కడా డామ్ డూమ్ డిష్ అని అవేమి ఎక్కువ సాధికారతలు ఏమి చాటుకోకుండా చాలా మామూలుగా. ఇప్పుడు ఎక్కడన్నా నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భుజాన సంచి తగిలించుకొని ఆ మధురానగర్ అంతా తిరిగేస్తూ ఉంటాను. కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి, ఆ మార్కెట్, ఆ మెయిన్ రోడ్లో మార్కెట్కి వెళ్ళి తిరిగేస్తూనే ఉంటాను. అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటుంటారే? లేదు, అడగరు. అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మ అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మామూలుగా చాలా మామూలుగా తిరిగేస్తుంటాను నేను. అయితే మీకు ఎన్ని చీరలు ఉంటాయమ్మా మొత్తం? మీకు చీరలు పిచ్చుందా? పిచ్చి లేదు, ఇష్టంతవరకు ఉంటే చాలంతే. ఇప్పుడు దీనికి వచ్చి ఈ సీరియల్స్కి కొనాల్సిన చీరలు చూస్తే ఉన్నాయి. మీరే కొనుక్కోవాలా? కదా లేదు, సినిమాలు అయితే వాళ్ళు కొంటారు, సీరియల్ వరకు మనమే కొనుక్కోవాలి చీరలు. అవి ఉన్నాయి ఒక 4-5 బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులకి చీరలు. ఎంత నల్లి ఇవేనా? ఎక్కువ నేను చెన్నైలోనే కొంటాను. రంగాచారి, తులసి సిల్క్స్, ఇంకా ఉన్నాయి అవే కదా షాపులు. పాండి బజార్ నిండా బోల్డ్ షాపులు. ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు వచ్చాయి చీరలు. సో అయితే అలా హ్యాపీగా జానకమ్మ మనవల సంతోషాన్ని చూస్తూ మీరు ఒంటరిగా ఉంటారు అయితే ఇంట్లో అమ్మా?
మీరే మిమ్మల్ని చూసుకుంటారా? నేనే. మరి మధ్యలో దగ్గో జలుబు ఏమన్నా వస్తే దేవుడు ఉన్నాడు. అంతేనా? అంతే. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఏదైనా దగ్గు జలుబు లాంటిదైతే పక్కన ఆయన గాంధీ గారు అని ఉన్నారు డాక్టర్ గారు, ఆయన మెడిసిన్ ఇస్తే తొందరగా తగ్గిపోద్ది. ఆయన మీద కూడా నాకు ఎక్కువ నమ్మకం. ఒక డోసు ఇవ్వగానే వెంటనే నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకా మించి ఏదన్నా టెస్ట్లు గిస్ట్లు అంటే చెన్నై వెళ్ళిపోతాను. అస్సలు ఇక్కడ మరి షూటింగ్ లేనప్పుడు కాలక్షేపం ఇంట్లోనే నాకు అదే కాలక్షేపం. టీవీ చూసుకుంటూ లేదు? టీవీ కూడా పగలు పెట్టుకొని ఏదో సాయంత్రం కాసేపు పెట్టుకుంటాను. అది సర్దుకోవడం, ఈ బట్టలు తీసుకుని మళ్ళీ మడతలు పెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇవే చేస్తుంటాను. ఇంట్లో ఉన్న ఒక్క రూమ్నే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. మీరు సర్దుకుపోవడం సర్దుకోవడం రెండు అంతే. అంతే కదా? ఇంట్లోనే అక్కడ ఆ రూమ్లోనే సర్దుతూ ఉంటాను. ఇవాళ పొద్దున్న వచ్చాను, రూమ్ అంతా ఇది ఉంది, సర్దాలే అని పడేశాను. ఇప్పుడు చూస్తే పిచ్చిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ అన్నీ తీసి పెట్టుకొని మిగతా సర్దుకోవాలి. చాలా బాగుందమ్మా. అసలు ఒక పోలిక ఏంటంటే అంజలిదేవి గారు హార్మోనిస్ట్, ఒక ఆయన హార్మోనియం వాయించి ఆదినారాయణరావు గారిని అప్పుడు ఆయన ఇష్టపడి చేసుకున్నారు. మీరు అలా మీ వారిని ఇష్టపడి చేసుకుని ఆ జీవితాన్ని అలా కొనసాగించి దాదాపు ఇప్పుడు చూసేవాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు, ఇష్టపడిన వాళ్ళే చేసుకోవాలి లైఫ్లోని అని. కాబట్టి చాలా గ్రేట్ లైఫ్ అమ్మా మీది. చేసుకుని ఉండాలి, అది మెయిన్. అది కష్టాలు పడినా కూడా, దెబ్బలాడుకున్నా, కష్టాలు పడినా, ఏం పడినా కూడా చివరి వరకు ఉండాలి. అదే లైఫ్. పిల్లల కోసమనో లేకపోతే వాళ్ళ కోసమనో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆ లైఫ్ ఆనందంగా ఉంటుంది తప్ప ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా హ్యాపీగా ఉంటారు కదా. అలా కాకుండా నీ మటు నువ్వు వెళ్ళిపో, నా మటు నేను వెళ్ళిపోతా, ఇంకా లైఫ్ ఉండదు. ఇంకా అవును. అలా పురపచ్చాలు వచ్చాయమ్మా మీ మధ్య, మీ ఇద్దరి మధ్య? వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాయి? అది పెద్ద ఏముండవు, చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మళ్ళీ మామూలే, అంతే.